మొన్న జరిగిన ఫ్లడ్స్ వల్ల ఈ కాలనీ అంటే వివేక్ నగర్ తులసిబారు వెళ్తున్న సెకండ్ లెఫ్ట్ కాలనీ చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఎటువంటి రకమైన సహాయం లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు. వేరే వాళ్ళ బిల్డింగ్లు ఎక్కువ నైట్ అంతా జాగారం చేసినా కూడా ఎవరు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎవరు కానీ ఈ లేన్లోకి అయితే రాలేదు. ఇక్కడ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఇల్లు కూలి జనం ఆహారం లేకుండా తలమడిస్తున్నారు. కూడా ఏ ఒక్కరు వచ్చి కూడా ఏమైంది అని చెప్పడానికి లేదు. ఏదో నామమాత్రంగా సర్వే వచ్చి పోతున్నారు, కానీ ఇక్కడ జరిగిన నష్టానికి వాళ్ళకి సరైన అంచనా వేయకుండా ఈ కాలనీని పట్టించుకోకుండా జరుగుతుంది. తర్వాత మోరీలు ఇక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళే మోరీలు తీసుకోవడం జరుగుతుంది. మోరీల్లో ఉన్న నీళ్లు బాత్రూంలోకి వచ్చి ఇంకా భయంకరంగా ఉంది, బ్రతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు స్పందించి ఇమ్మీడియట్గా ముందు శానిటేషన్ను, తర్వాత కావాల్సిన మినిమం నీడ్స్ ప్రజలకు అందించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆ సార్ చెప్పింది మొత్తం కరెక్టే. మాకైతే వెనకాల గోడ కూడా కూలిందండి, ఆ గోడ మొత్తం పడిపోయింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో మీరే చూసి చెప్పాలి. మీరు వచ్చి అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. మా వీడి వాళ్ళ అన్నీ పట్టు చీరలు మళ్ళీ మొత్తం నీళ్ళల్లో నాని ఇట్లా తేలుతున్నాయి వీడి వాళ్ళు. అసలు మేము ఈ పరిస్థితులలో మేము ఏం చేయాలి ఏంటి అసలు ఈ పరిస్థితి మాకెందుకు ఇట్లా? మాకు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించి మాకు ఇవన్నీ లేకుండా అన్నీ చేయండి. మోరీలు కూడా అసలు వాటర్ కూడా పోతలేవు. నాకు మోరీలలో మొత్తం స్మెల్ వస్తుంది, మొత్తం మట్టి నిండుగా పోయింది. నాకు అది కూడా క్లీన్ చేయాలి. हमारा पूरा घर टूट गया, हमारी जान बचा के हम बाहर निकले, बस हमारे पास कुछ भी नहीं है. अब गवर्नमेंट हमको कुछ भी सोच के हमको मदद करना. अभी तक तो कोई मदद हमारे पास नहीं आई. खाने को खाना नहीं है, पानी नहीं है, कुछ भी नहीं है, दवाएं नहीं है. पूरा कट गया, पैर हम फूल गए, तबीयत ख़राब हो रहे. हम दूसरों के बंगले पे है, बस हमको कोई मदद भेजो. हमको रहने के वास्ते घर का इंतज़ाम होना होगा. మొన్న జరిగిన సంఘటనకు ఈ కాలనీలో ప్రతి ఒక్కటి ఆటోలు కనుకోదుకుంటే కార్లు కానీ ప్రతి ఒక్క బైకులు కానీ కొట్టుకుపోవడం జరిగింది. ఎటువంటి నష్టం అంటే కనీసం వచ్చి చూసిపోయిన వాళ్ళు రాత్రి పోవాలి, ఎంతో కష్టపడ్డా కనీసం ఫుడ్ కనీసం మినిమం ఒక వాటర్ కూడా లేకుండా ఎవరు కూడా స్పందించలేదు. అధికారులు కూడా ఎవరికి కూడా స్పందించలేదు. దీనికి వచ్చిన కానీ మున్సిపాలిటీ ఎవరు కూడా కానీ ఇంతవరకు స్పందన లేదు. కొంచెం వాటర్ బాటిల్ కూడా ఎవరు కూడా అరేంజ్ చేయలేదు. ఒక్కొక్కరికి మొత్తానికి నష్టం జరిగింది. టీవీలు కానీ మొదలుకుంటే మొత్తం టోటల్గా వాషింగ్ మెషిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా కూలంకషంగా నాశనం అయిపోయినాయి. మొత్తం కనీసం తీసే నాదులు లేడు, కనీసం వాటర్ కనీసం మోర్లు కూడా తీసే నాదులు కూడా ఇంతవరకు రాలేదు. అది కార్లు ప్రతి ఒక్కటి బైక్ కానీ ప్రతి ఒక్కటి కూడా కొట్టుకోవడం జరిగింది.